యుద్ధం కాదు, శవాల వేట. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ చేస్తుంది యుద్ధం కాదు, ఇది వేట. ప్రజాస్వామ్యంపై తాను చేస్తున్న వేట. తాజాగా పొదిలిలో వైకాపా చేసిన అరాచకాన్ని ప్రజలు మరువకముందే మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-2024 మధ్యలో చూపించిన పాలన దుర్మార్గపు ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా 2029లో చూపిస్తామని పార్టీ పల్నాడు వేదికగా ఆ పార్టీ చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. సహజంగా రాజకీయాల్లో ఒక పార్టీకి గెలుపు అంటే శాంతి, అభివృద్ధి, సంక్షేమం, విధానాలు ఇలా ప్రజలకు అనుగుణంగా అమలు కావాలి. కానీ వైసీపీకి మాత్రం గెలుపంటే ప్రజల గొంతులు కోయడం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడం, ఎదురు మాట్లాడితే నరికి పారేస్తామని విచ్చలవిడి ధోరణితో మాట్లాడటం అన్నట్లుగా వాళ్ల తీరు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తాజాగా జరిగిన పల్నాడు పర్యటనలో అక్కడ వైకాపా పార్టీ చేసిన వీరంగం, వాళ్ల ప్లకార్డ్స్ ప్రదర్శన చూసి ప్రజలు ఒక్క క్షణం అవాక్కయ్యారు. తొక్కి పడేస్తామంటూ, వేటపోతుల్ని నరికినట్టు రప్పా రప్పా నరుకుతామంటూ, ఐఆమ్ డిక్లేరింగ్ ది వార్ జగన్ 2.0 అంటూ, ఇది వైఎస్ రెడ్డి రాజ్యాంగం, పల్నాడు నుంచి మొదలు అంటూ, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేక ఆటవిక ప్రపంచంలో బ్రతుకుతున్నామో అన్నట్లుగా ప్రవర్తించింది వైకాపా పార్టీ. అసలు ఇలాంటి మాటలు విన్నాక, ఇలాంటి బరితెగించిన ప్రచారం చూశాక మళ్ళీ బుద్ధున్నవాడు ఎవడైనా వైకాపా వైపు చూస్తాడా? అసలు ఇలా విచ్చలవిడిగా ఎగిరెగిరి పడితే రేపన్న రోజు ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకమయ్యే హక్కు వీరికి ఉంటుందా? అసలు ప్రజాస్వామ్యంలో వీరికి చోటు దక్కే అవకాశం ఉందా? పెంచి పోషిస్తున్న జగన్ని, అతని అనుచరులని శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రం చాలా అంటే చాలానే నష్టపోక తప్పదు. అసలు ఇక్కడ మరీ విడ్డూరం ఏదైనా ఉంది అంటే, జగన్ వచ్చి పరామర్శిస్తున్న వాళ్ళంతా గంజాయి బ్యాచ్, జగన్ గెలుపుపై బెట్టింగ్ వేసి చనిపోయిన వ్యక్తులు, ఇలా దేశం కోసం రాష్ట్రం కోసం త్యాగం చేసిన వాళ్ళు కాకుండా ఎందుకు ఉపయోగపడని సమాజానికి చేటు చేసే వాళ్ళనే జగన్ ఎదురు వెళ్ళి మరీ పరామర్శించడం, వాళ్ళ విగ్రహావిష్కరణలు చేయడం, ఆ వచ్చే లెక్కలో నానా హంగామా సృష్టించడం, మేము గెలిచాక నరికేస్తామంటూ ప్రజాస్వామ్యానికి వార్నింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ ఆ పార్టీ విచ్చలవిడితనాన్ని స్పష్టంగా అద్దం పడుతున్నాయి. ఇక్కడ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ, ఓటు హక్కు రానున్న యువత ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరోమారు ఇలాంటి అసాంఘిక శక్తులకు ప్రజాస్వామ్యంలో చోటివ్వకూడదు. మనం, మన ప్రాంతం, మన సమాజం, మన రాష్ట్రం ఇవన్నీ బాగుండాలి అంటే ఖచ్చితంగా మరోమారు జగన్ అన్న పదం మన రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు అని ప్రతిన పూనక తప్పదు.